మీ పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. పాత నగకు మేము ఇచ్చే నగదు పోల్చి చూడండి. మార్కెట్లో కంటే లలితాలో అధిక నగదు పొందండి. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం నిమ్స్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఒక స్ట్రీట్లో అయితే ఉన్నాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ మనకి 80 రూపీస్కే వెజ్ మీల్స్ అండ్ 130 రూపీస్కి నాన్ వెజ్ మీల్స్ పెడతారంట. సో టేస్ట్ ఎలా ఉంది, టైమింగ్స్ ఏంటని ఈ వీడియోలో చెప్పబోతున్నాం. సో నాతో పాటు వచ్చేయండి. సో నేను నాకు చెప్పాను కదా ఇక్కడ ఒక స్టాల్ అయితే ఉందని. సో అది ఇదే. ఇక్కడ మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడ మనకు బ్రో కూడా ఉన్నాడు. ఒకసారి బ్రో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెజ్లో ఏమేమి కర్రీస్ ఉన్నాయి, నాన్ వెజ్లో ఏం కర్రీస్ ఉన్నాయని. హాయ్ బ్రో, ఏం పేరు? मोहम्मद माजिद अన్న. ఓకే, ఇక్కడ స్టాల్ పెట్టారు కదా, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? 4-5 साल तो हो गया 4-5 సార్లు. అంటే ఇయర్సా లేకపోతే మంత్సా? ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి ఉంది ఇక్కడ. ఇది స్టాల్ ఓకే. మనది యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్ అంటే 2 నెంబర్ 10 లో రత్నాదీప్ ఉంది కదా, ఎంబో హాస్పిటల్ పక్కన మా డాడీ షాప్ ఉంది. ఓకే. 2005 నుంచి ఉంది అది. ఓకే. బిజినెస్ పెడదాం ఆలోచన ఎప్పుడు వచ్చింది? స్కూల్ టైం నుంచి అదే బిజినెస్ లోనే ఉన్నాం నా మైండ్. ఓకే, వేరే పని. ఓకే ఓకే. మరి ఇక్కడ స్టాల్ పెట్టారు కదా, దీనిలో మెయిన్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి? మెయిన్ అంటే నాన్ వెజ్లో నా చికెన్ కర్రీ ఉంటుంది, చికెన్ ఫ్రై ఉంటుంది, మటన్ లివర్ ఉంటుంది, తలకాయ. వెజ్ సెపరేట్ ఉంటుంది అన్న. 2 కర్రీస్ ఉంటుంది, పప్పు, సాంబార్, పాపాడు, చట్నీ. ఓకే. లేకుంటే చట్నీ లేకుంటే పచ్చడి ఉంటుంది. కర్రీస్ ఇంకా చేంజెస్ ఏమి ఉంటాయా? వెజ్ అయితే కర్రీ చేంజ్ అవుతుంది, నాన్ వెజ్ అయితే రెగ్యులర్ గా ఉంటుంది. బిర్యానీ కూడా ఉంటుంది. ఓకే. ఇక్కడ 5 ఇయర్స్ నుంచి పెట్టారు కదా, డైలీ వస్తుంటారా లేకపోతే రిపీట్ కస్టమర్స్? రెగ్యులర్ కస్టమర్ కూడా వస్తుంది, డైలీ రన్నింగ్ కస్టమర్ కూడా వస్తుంది. ఓకే. వాళ్ళు రివ్యూస్ ఎలా ఉంటాయి? బాగున్నాయి అంటారా? బాగుంటా. ఓకే. ఇక్కడ కస్టమర్స్ తిని మంచిగా హ్యాపీ ఉంటా. ఓకే. ఇక్కడ కస్టమర్స్ మెయిన్ ఎక్కడి నుంచి వస్తారు? ఇక్కడ హాస్పిటల్ ఉంది కదా, ఇదే లేకపోతే వేరే చోట? మా హాస్పిటల్ నుంచి వస్తారు కొంచెం, మన స్విగ్గీ వాళ్ళు. ఓకే. స్విగ్గీ, జొమాటో. స్విగ్గీ జొమాటో కూడా ఉంది, ఆన్లైన్లో కూడా ఉంది. నాది కాదు, ఆయన మన దగ్గర తినడానికి వస్తారు. మీ దగ్గర తినడానికి స్విగ్గీ జొమాటో. మీ దగ్గర మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఏది అంటే బాగా ఎక్కువ? ఇది బాగా ఎక్కువ అయితే నాన్ వెజ్. నాన్ వెజ్ కర్రీ. నాన్ వెజ్ లో ఫాస్ట్ అంటే తలకాయ, ఇది మటన్ లివర్, బోటి. చికెన్ అయితే ఎక్కడైనా దొరుకుతుంది, మన దగ్గర స్పెషల్ అంటే అదే తలకాయ, మటన్ లివర్, బోటి. అది బాగా ఎక్కువ సేల్ అవుతుంది. ఇక్కడ ప్రిపేర్ చేసేది ఎవరు, వండేది ఎవరు? మా మమ్మీ. ఓకే. ఎక్కడ ఇది ఉండేది? మన సరేనా, అక్కడ నుంచి వండి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు. సో ఫైనల్లీ మన చేతికి అయితే ఈ వెజ్ మీల్స్ అయితే వచ్చేసింది. యాక్చువల్గా మనకి వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. వెజ్ రకాలు ఉన్నాయి, నాన్ వెజ్ రకాలు ఉన్నాయి. సో ఒకసారి మనం వెజ్ ట్రై చేద్దాం, దాని టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి మనం వెజ్ తీసుకున్నాము. దీనిలో మెయిన్గా వచ్చేసరికి కర్రీస్ మనకి ఒక 3 టైప్స్ అయితే వేసారు. ఒకటి గోంగూర, శనగపప్పు, ఇంకోటి వచ్చేసరికి బంగాళదుంప, చిక్కుడుకాయ, అండ్ ఇంకోటి వచ్చేసరికి పప్పు, మనకి ఇంకా బొట్టలు కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఏంటో అన్ని మిక్సింగ్ ఉన్నాయి. మామూలుగా ఎక్కడైనా గోంగూర లేకపోతే చిక్కుడుకాయ లేదా బంగాళదుంప ఇలా ఉంటాయి, కానీ ఇవేంటంటే ఒక్కరిని 2 కర్రీస్ అంటే ఇప్పుడు గోంగూర ఇది కానీ లేకపోతే బంగాళదుంప చిక్కుడు కానీ ఇలా వేశారు. సో ఒకసారి ఒక్కొక్క కర్రీ తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఫస్ట్ నా ఫేవరెట్ గోంగూర. నాకు ఆయన అడిగితే గోంగూర అని చెప్పాడు, కాదు తోటకూర ఇది. తోటకూర ఇది బాగుంది, మరి సూపర్ ఉంది. 5 అని కాకుండా బాగుంది, తింటుండే బాగుంది. నెక్స్ట్ చిక్కుడుకాయ విత్ బంగాళదుంప. సో ఒకసారి ఇది కూడా ఏంది ఎలా ఉందో. మన ఇంట్లో ఉంటే, మన ఇంట్లో తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంది, బాగుంది. నెక్స్ట్ పప్పు, ఈ తోటకూర పప్పు. సరే దీన్ని కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏందా అని. బాగుంది, ఏది బాగాలేదు, చండాలంగా ఉంది అలా పదాలు ఏం లేవు. కానీ తింటుంటే మాత్రం మన ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టే ఉంది.
స్టార్కి వచ్చినప్పుడు బ్రోని అడిగాను, బ్రో మామూలుగా మీరు ఏం చేస్తుంటారని. ఇంతకుముందు వచ్చేసరికి మనకి నా చిన్నప్పటి నుంచే స్కూల్ నుంచే నాకు ఒక ఐడియా ఉంది ఇలా ఫుడ్ స్టాల్ పెట్టాలని అని. మా డాడీ కూడా ఇదే చేస్తాడు. సో నాకు చిన్నప్పటి నుంచి ఇలా స్టాల్ పెట్టాలని కోరుకుందని చెప్పేసి నేను ఎప్పటి నుంచి అనుకున్నాను. సో నాకు అప్పుడు కుదరలేదు. బట్ మా డాడీ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను మా డాడీని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే నాకు కూడా ఇలా స్టాల్ ఒకటి పెట్టించారు. సో నాకైతే చాలా బాగా అనిపించింది. చదువులే అంటే చాలామంది చదువుకుంటారు, చాలామంది చదవరు. కానీ చదువుకున్న వాళ్ళు జాబ్ చేసుకుంటారు, చదవని వాళ్ళు మరి ఏం చేయాలని ఒక డైనమోలో ఉన్నప్పుడు రోడ్డు కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. చూస్తుంటే మాత్రం కస్టమర్స్ కూడా బాగా వస్తున్నారు. అంటే ఇక్కడ మామూలుగా ఉండే కస్టమర్ల కంటే కూడా రిపీటెడ్ కస్టమర్లు ఎక్కువ వస్తున్నారని చెప్పాడు. సో ఒకసారి ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. వాళ్ళకి టేస్ట్ ఎలా అనిపించింది, ఇంకా డీటెయిల్స్ ఏమన్నా వాళ్ళు చెప్తారేమో, ఎంతమంది ఎప్పుడైనా ట్రై చేస్తారా, దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదొకటి వచ్చేయండి. హాయ్ సార్. హలో, ఏం పేరు? నా పేరు పాండు వానరాసి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, టేస్ట్ ఎలా ఉంది? బాగా టేస్ట్ ఉంది. ఇప్పటికీ నేను చాలాసార్లు ఇక్కడనే నిమ్స్లా వస్తుంటే పోతుంటా. ఓకే, అయితే ఇక్కడ వచ్చినప్పుడల్లా ఇక్కడ కంపల్సరీ తింటాను. టేస్ట్ బాగుంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ 2-3 స్టాల్స్ కూడా ఉన్నాయి కదా. ఇక్కడ చాలా టేస్ట్ ఉంటుంది. ఓకే, అందరి దగ్గర టేస్ట్ చేసినా ఇక్కడ బాగా టేస్ట్ అనిపిస్తుంది. ఓకే, అందరి దగ్గర తిన్నా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ ఎక్కువ ఏ ఐటమ్ ట్రై చేస్తారు? ఇక్కడ నేను బోటీ కర్రీ, మటన్ లివర్, ఇంకా చికెన్ కూడా బాగుంటుంది. కొన్ని ఐటమ్స్ చెప్పారు కదా, వాటిలో ఏ కర్రీ బాగా టేస్ట్గా ఉంటుంది? టేస్ట్ అంటే ఇక్కడ చికెన్ కర్రీ, బోటీ కర్రీ, మటన్ లివర్ అయితే బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, హాయ్ బ్రో. హాయ్, ఏం పేరు? శివకృష్ణ. ఓకే బ్రో, ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, టేస్ట్ ఎలా ఉంది? పర్లేదు, బాగా. ఓకే, ఇక్కడ ఇప్పుడే తిన్నా ఫస్ట్ టైం, ఇంటర్వ్యూ ఇప్పుడు ట్రై చేస్తాను. ఇప్పుడే ఫస్ట్ టైం. ఓకే, మీకు ఎలా తెలిసి ఇక్కడ ఉన్నట్టు ఇది? అంటే మేము హాస్పిటల్కి వచ్చినాం, అక్కడ నుంచి ఇక్కడ వచ్చాం. ఓకే, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ టైం తిన్నారు, ఎలా ఉంది టేస్ట్? పర్లేదు, బాగా. ఏం తీసుకున్నారు ఫుడ్ మీరు? చికెన్ ఫ్రై. బాగుంది. బాగా. థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. ఏం పేరు? బాను. ఓకే బ్రో, ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, టేస్ట్ ఎలా ఉంది? బాగానే ఉంది. ఇది నా ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇప్పుడు ట్రై చేశారు. ట్రై చేసిన ఇంతకుముందు సార్. మామూలుగా ఏమేమి ట్రై చేశారు ఇక్కడ? పప్పు, అన్నం, ఇదే వెజ్ ఒకటి, నాన్ వెజ్ ఏమేమి ట్రై చేశారు? ఇదే చికెన్ ఒకటే. చికెన్ ట్రై చేశారు. ఓకే, వెజ్ బాగుంటుందా, నాన్ వెజ్ బాగుంటుంది ఇక్కడ? రెండు బాగానే ఉంటాయి. రెండు బాగానే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. ఏం పేరు? సురేందర్ అండి. ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, ఎలా ఉంది టేస్ట్? పర్లేదు, బాగానే ఉంది. ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేశారు, ఇదేనా ఫస్ట్ టైం? ఇంతకుముందు ఒకసారి తిన్నా, అప్పుడు చాలా రోజుల క్రితం. మళ్ళీ ఇప్పుడు వచ్చాను. అప్పుడు ఏం తీసుకున్నారు, వెజ్ నాన్ వెజ్? నాన్ వెజ్ అండి, చికెన్. అప్పుడు ఇదే తీసుకున్నారు. అప్పుడే తీసుకున్నాను. ఓకే, టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ ఏముందా? పర్లేదు సార్, అంత అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా వీడియో. యాక్చువల్గా ఈరోజు మనం నిమ్స్ ఆపోజిట్ గల్లీకి అయితే వచ్చాం. ఇక్కడ మనకి 80 రూపీస్కే వెజ్ మీల్స్ అయితే పెడుతున్నారు. సో 130 రూపీస్కి నాన్ వెజ్ మీల్స్ పెడతారు. నాకు టేస్ట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ తింటే మాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతేకాకుండా మీ ఏరియాలో కూడా ఇలాంటి ఫుడ్ ఏదైనా ఉంటే మాకు చెప్పండి, మేము అక్కడికి వస్తాము, అక్కడికి వచ్చి మీరు రివ్యూ తీసుకుంటాము. సో అంతే వీడియో. సో చూసారు కదా వాటి వీడియో. ఇలాంటి మంచి కంటెంట్ మన ఐడ్రీమ్లో ఎప్పుడు వస్తూ ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.